హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం రైస్తా మేనంపల్లి గారు. నమస్తే. నాకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్కి ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది కూడా ఒకటి ఇస్తానండి. అంటే నా దాంతోనే స్టార్ట్ చేస్తాను. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వినసొంపుగా ఉంటుంది. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ నా కంటి ముందు ఉన్నటువంటి రైస్తా మేనంపల్లి గారు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, నేను మీ జనరల్గా అటైర్ చూసేటప్పుడు అయినా సరే, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మోడ్రన్గా ఆ థాట్ ప్రాసెస్ కానివ్వండి, మీరు మాట్లాడే విధానంలో పర్టిక్యులర్ డీటెయిల్ కానివ్వండి, వర్డ్ కానివ్వండి, ఎంత బాగుంటుంది అని అంటే, ఓకే ఇది కరెక్టే కదా అంటే ఒక్కొక్క జడ్జిమెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఫన్నీనెస్ కూడా ఉంటుంది. అంటే ఎంత సీరియస్ విషయం చెప్పినా కూడా ఒక్కసారి అరే భలే చెప్పారే అన్న ఇది కూడా ఉంటుంది అనమాట. ఇట్స్ ప్యూర్ మ్యాజిక్ స్పార్క్ అనుకోండి ఒకటి. ఓ భలే ఉంది అనుకున్నట్టు ఒక చిన్నపాటి తృప్తి కూడా ఒకటి కలిగేలా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ నాగ్. ఇట్స్ ఆన్ కెమెరా కాంప్లిమెంట్ ఫ్రమ్ నాగ్. థ్యాంక్ యూ. ప్రతి మనిషికి ఆ ఎనర్జీ కానివ్వండి, ఆ స్పార్క్ కానివ్వండి, అంటే మీకులాగే జనరల్గా ఒక మాటతోటి మనిషి మనసుని ఏ విధంగా గెలుచుకోవచ్చు అంటారు? సో బేసికల్గా మాటే మంత్రం లాగా పనిచేస్తుందంట. పాము కుడితే తీసుకెళ్ళి మంత్రం వేపిస్తారు. ఆయన ఒక నిమిషం మంత్రం వేయంగానే ఆ పాము విషము విరుగుడవుతుంది. విచిత్రం కదండి. మంత్రానికి విషం విరుగుడవుతుంది. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట మంత్రంలాగా ఉంటే ఎవరి మనసులో ఉన్న విషం ఉన్నా కూడా అది విరుగుడై అమృతంలాగా మారాలి మీ మీద. సో అంత పవర్ఫుల్ ఉంటుంది మన మాటకి. అదే మాటతో ఒక మనస్సును, మనిషిని చంపేయచ్చు, అంటే కిల్ చేయొచ్చు. సో కాబట్టికే దానికి ఉన్న ఇంకొక బ్రహ్మాండమైన వర్డ్ చెప్తాను. నాలెడ్జ్ బాగా చదువుకున్నాడు ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉంది, కానీ బిహేవియర్ నెవర్ ఫెయిల్స్. సో ఇట్స్ ఎ బిగ్ మ్యాజికల్ వర్డ్ ఐ కెన్ సే. నువ్వు ఏదైనా చాలా ఇంప్రెస్ చేయాలని చాలా ఒక పెద్ద ఇస్తున్నావు, మంచి ప్రజెంటేషన్ ఇస్తున్నావు, నాలెడ్జ్ అంతా అయిపోయింది. ఆ టైంలో నీ అంత నాలెడ్జ్ ఉన్నోడే ఒకడు కూడా ఇస్తున్నాడు, కాంపిటీటర్. ఓకే, వాడు ఇంకొకడు వచ్చి ఇట్లా కూర్చొని చెప్పండి తీసుకుంటారా అన్నాడు. ఇంకొకళ్ళు ఎస్ ప్లీజ్ టెల్ మీ అన్నాడు. నేనైతే ఇడికే సైన్ చేస్తా. రెస్పెక్ట్, బాడీ లాంగ్వేజ్. See, I did so many things. Just I said like, yeah, tell me, this is the thing. And then immediately I said like, yes sir, can I know your answer? Can I consider it as a yes? By default you said yes and that opposite person will say yes. That's how you need to communicate. దాన్ని కొంచెం పాయింట్స్ వైజ్గా మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఎవరితో మాట్లాడని, చిన్న పొజిషన్ కానీ, చిన్న వయస్సు కానీ, పెద్ద పొజిషన్ కానివ్వండి, ఆడ కానివ్వండి, మొగ కానివ్వండి, గౌరవంతో మాట్లాడడం నేర్చుకోండి. రెస్పెక్ట్. ఖతర్నాక్ జోకులు ఉన్నాయి. బ్రహ్మానందం ఐ వాంట్ రెస్పెక్ట్ అని అంటే చచ్చిపో, గోడ మీద ప్లేటేస్తే యూ కాంట్ ఆస్క్ ఐ వాంట్ రెస్పెక్ట్. యూ నీడ్ టు స్పీక్. నువ్వు గౌరవంతో మాట్లాడితే బై డిఫాల్ట్ అటువైపు వచ్చేది గౌరవమే. కూరగాయల దగ్గర మార్కెట్లో ఖతర్నాక్ ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. వెళ్ళినప్పుడు ఏ అమ్మ ఏంది ఇది, నువ్వు ఇది ఎంత అసలు ఏంటిది ఇట్లా అన్నది అనుకో, ఏ పో అమ్మ పో కొన్నావు కానీ తీ అంటది. అది నువ్వు కార్లో దిగు, నువ్వు BMW దిగు, మర్యాద ఇచ్చినవా ఇస్తుంది, తీసి గుట్లో పెడుతుంది. నీకు BMW ఉంటుంది, దానికేంది, కూరగాయలు అక్కడ ఇస్తుంది, పైసా పేకో లేలో అంటది. అవునా కాదా? దిస్ ఎక్స్పీరియన్స్ లేడీస్ చాలామంది కనెక్ట్ అవుతారు. అదే వెళ్ళి అవ్వ ఎంతమ్మా ఇది, ఎంత తల్లి ఇది అన్నాం అనుకో, తీసుకో బిడ్డ నీకేంది అంటది. 100 సార్లు ఎక్స్పీరియన్స్ నాకు అది. రైట్ నౌ ఐఎమ్ మిస్సింగ్ సమ్ టైమ్స్ బికాజ్ ఇప్పుడు నేను చాలా తక్కువ వెళ్తున్నాను. ఈ బ్లింకిట్లో వచ్చిన కంచి కూర్చొని అందులో పెట్టి, దట్స్ అ లవ్లీ కన్వర్సేషన్ విత్ దట్ హోల్ హార్టెడ్ పీపుల్. గౌరవంతో మాట్లాడండి, నీకు ఆటోమేటిక్గా గౌరవమే వస్తుంది. సో దట్స్ హౌ యూ నీడ్ టు కమ్యూనికేట్. అట్లా కాకుండా మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వినకుండా ఏదో ఒక ఫోన్ పట్టుకున్నాడు, అసలు నాకేమన్నా మాట్లాడొస్తుందా? ఐ కాంట్ లైక్, అసలు ఏం మాట్లాడరాదా? ఐ కాంట్ అసలు ఏమి చెప్పడానికే మనసుకు ముందుకెళ్ళదు. షర్ట్ డిలీట్ క్లోజ్ చేసేస్తుంది, షటర్ డౌన్. ఇది నా ఒరిజినల్ actually, but now he changed. And that credit I'll take myself. I'll make sure that you listen to me completely. So success ayyanani nenu nammutunnanu ippudu kada. So this is how you need to listen carefully, and when you are listening,
దట్ లైక్ బాడీ లాంగ్వేజ్ కూడా ఇంత క్యూరియస్గా మంచిగా అండ్ మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ లైక్ ఆ తర్వాత ఏమైంది నాకు అవునా ఇప్పుడు మీరు నన్ను అడుగుతుంటారు ద టాపిక్ విల్ గో లీడ్ జనరేషన్ మ్యామ్ ఇట్లా అయింది కదా కరెక్ట్ మేడం అని యూల్ క్రాస్ క్వశ్చన్ ఎందుకు మన కన్వర్జేషన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సో వెన్ యూ ఆస్క్ క్వశ్చన్ దట్ పర్సన్ విల్ గెట్ ఏ ఈస్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇంటర్ ఐ లైక్ దిస్ గై ఈ మనిషికి భలే నచ్చాడు నాకు వినాలి కదా వినకుండానే ఈ గొడవలంతా ప్రపంచంలో ఎవడు వినట్లా అక్కడ ఈగోలు హర్ట్ అవుతున్నాయి భర్తకి వినట్లే భార్యకి వినట్లే పొట్టాడు పెద్ద అమ్మకి వినట్లేదు దట్స్ హౌ దట్ హార్ట్ ఈస్ బ్రేకింగ్ ఎవ్రీవేర్ రిలేషన్ ఈస్ బ్రేకింగ్ సో అందుకని చెప్పేసి ఏంటి అంటే లిసనింగ్ ఈజ్ ద కీవర్డ్ టు హోల్డ్ దట్ రిలేషన్ ఎనీ రిలేషన్ నువ్వు అఫీషియల్ నుంచి మొదలు పెడితే అన్అఫీషియల్ నుంచి మొదలు పెడితే చిన్న పని మనిషితోటి నువ్వు అది చెప్తా అంటారు అమ్మా నాకు మా ఆయన తాగొచ్చి కొట్టిండమ్మా అంటే నువ్వు ఎటో విన్నామనుకో నీ అమ్మకైతే నా రంది పట్టదు పాడలేదు ఏమన్నా అంటే తోమంటే అసలు వేసుకుంటే తోముతుంది అదే అనుకో అయ్యో అవునా అనే గట్లా అన్నాడా అనే కొంచెం కదా మంచిగా తోము బిడ్డ అంటే సరే అమ్మా అని మంచిగా తోముతుంది వెరీ లోకల్ ఎగ్జాంపుల్స్ ఐమ్ గివింగ్ బట్ దిస్ ఇస్ ద ట్రూ సో నువ్వు యూ నీడ్ టు లిసన్ టు దెమ్ ఈవెన్ వెన్ ఎంప్లాయీ ఈజ్ సేయింగ్ ఎనీ ఎంప్లాయీ ఫ్రమ్ ద హై గ్రేడ్ టు లో గ్రేడ్ ఎంప్లాయీ నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన మిడిల్గా నేను చెప్తాను మీకు ఎనీ ఆఫీసర్స్ వెన్ దట్ పర్సన్ వాళ్ళ లైఫ్లో అది పెద్దది బాస్ నీకు పని కావాలి నో డౌట్ యు ఆర్ ఆన్ దట్ లెవెల్ బట్ ఎప్పుడైతే ఎమోషనల్గా రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఎంప్లాయీ బాధకి కనెక్ట్ అయ్యావో నువ్వు ఇంకో 1000 రూపాయలు 2000 అని ఇచ్చినా పోడు అదే వాడికి పెయిన్ ఉన్నప్పుడు ఏ పోరాబాయ్ నువ్వు ఎప్పుడు ఇదే చెప్తావు నాకైతే ఇది అంటే నీ అమ్మ బిడికి నా ఎమోషన్ లేదు పాడలేదు నా జీవితంలో అక్కడ సంకనాకిపోతుంటే ఇక్కడికి ఉద్యోగం చల్ రిజైన్ పడదొబ్బు అని చెప్పేసి వెళ్తాడు ఆల్రెడీ కోపంగా ఉన్నాడు ఇంట్లో ఏదో ఇష్యూ అయింది ఆ కాలింది ఎక్కడ చూపిస్తాడు ఇక్కడ చూపిస్తాడు సో యూ నీడ్ టు హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లీడ్ సింపాథెటిక్గా వినడము మనిషి మాట వినడము ఫస్ట్ నువ్వేం చెయ్యకు బాస్ నువ్వు జాబ్ పెంచకు విను సార్ నా మాట విన్నాడు దట్ ఎమోషనల్ లిసనింగ్ ఇస్ అమేజింగ్లీ వర్క్స్ ఇన్ ఎనీ రిలేషన్ అది కాకుండా ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా అనిపిదా నీలోని మంచితనం అనివ్వండి నెగటివిటీ అయినా కూడా బయటపడుతూ ఉంటుంది వెన్ యూ టాక్ మోర్ బట్ మీరు చెప్పినట్లు నిజంగా విన్న తర్వాత దాన్ని ప్రాపర్గా గ్రాఫ్ చేసి ఒక మాట అడిగితే ఎదుటోళ్ళ మనసుని కన్వర్జేషన్ ఈజీగా అర్థం చేసుకోవాలి ఈజీ అంటే ఇది నాకు వింటున్నాడు నేను ఇంకా మాట్లాడొచ్చు ఇంకా చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా మీరు ఎక్కడో విన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కౌన్సిలింగ్ లో కూడా వి ఆల్వేస్ సేజ్ అవునమ్మా ఇప్పుడు అలా జరిగిందా ఆ తర్వాత అనేదానికి ఆ రోజు అక్కడ జరిగింది కదా అని ఒక ఇన్సిడెంట్ నువ్వు మెన్షన్ చేస్తే ఓకే షీఈస్ లిస్నింగ్ టు మీ ఇట్లాంటి బొచ్చ స్టోరీలు ఉన్నాయని మీద రాసుకుంటున్నావు ఇది సరస ఊపర్ జారే ఓ నీ అమ్మ నేను గోడకు చెప్పుకున్నది ఒకటి ఈమెకు చెప్పుకున్నట్టు ఒకటే అర్థమైందా సో యూ నీడ్ టు ఆస్క్ క్వశ్చన్ అన్నిటికంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని కొంతమందిని బటరింగ్ వేస్తున్నావా అని అంటుంటారు బట్ నాట్ అప్రిసియేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందంగా ఉన్న ఒకటే పొగట్టం కూరలు పొగట్టం ఇది ఇయ్యే మాట్లాడుతున్నారు అసలు అది కాదు ప్రతి మనిషికి ఒక ప్లస్ ఉంటుందా అసలు నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే ఏదో మీ ఇద్దరికి కనెక్షన్ ఉంటే మొదలైంది రాగానే ఏ యూర్ లుకింగ్ గ్రేట్ ఆర్ యువర్ స్మెల్లింగ్ గుడ్ యువర్ హెయిర్ స్టైల్ ఈజ్ నైస్ లేదు ద వే యూ కమాండ్ టైమ్ ఈజ్ ఆసమ్ బ్రో కాంప్లిమెంట్ ఎనీథింగ్ ఏదో ఒకటి ద బ్యూటిఫుల్ స్మైల్ యార్ యు లైక్ నీలాగా నో డౌట్ యా యువర్ స్మైల్ ఈజ్ ఆల్వేస్ మ్యాజికల్ ఇన్ఫెక్షియస్ నైస్ దట్ గివ్స్ లైక్ మంచిగా అనిపిస్తుంది సో అట్లా ఏదో ఒక చిన్నది కన్వే చేయి లేదు నీ పనితనం ఉంటుందే చాలా చూడడానికి ఏం లేదు ఎట్లా పొగుడుతాం మేడం ప్రతి మనిషిలో ఒక పాజిటివ్ చూడగలిగితేనే నీకు అవర్ రిలేషన్ పాజిటివ్గా ముందుకెళ్తుంది యూ నీడ్ టు అప్రిషియేట్ వర్క్ బ్యూటీ ఆర్ టైమింగ్ ఆర్ స్పీకింగ్ నవ్వడం బొచ్చడు ఉంటాయి బాస్ ఒక చిన్నది ఏదో పెట్టుకున్నాడు ఆ చిన్నది అరే బాబా మన వ్యూవర్స్ నన్ను ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారంటే ఎవరో ఒక అమ్మాయి పెట్టింది మేడం మీ డ్రెస్సింగ్ బాగుంటుంది మీరు బాగుంటారు ఇది ఎక్కడ కొన్నారని పెట్టింది ఇన్స్టాలో మన వీడియోస్ చూసి అంటే సీ దట్ లైక్ నాకు ఎట్లా అనిపిస్తుంది నేను ఇది కొనుక్కున్న దానికి నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన వ్యాలిడేషన్ ఓకే బట్ ద వే దే ఆర్ అబ్జర్వింగ్ దట్ మేడ్ మీ సో హ్యాపీ రైట్ సో అంత ప్లే చేస్తుంది అప్రిసియేషన్
అలా కాకుండా నీ బాడీ లాంగ్వేజ్. మీరు చెప్తున్నారు ఏదో ఒకటి, నేను ఇటు చూసుకుంటూ మాట్లాడుతున్నా, ఇది చేస్తున్నా, ఇది అంటున్నా, ఫోన్ చూస్తున్నా, ఇటు అసలు ఏమైనా మాట్లాడాలనిపిస్తుందా? బాడీ లాంగ్వేజ్ ఇస్ లైక్ యూ నీడ్ టు గివ్ ఎ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అంటే నువ్వు ఫ్లర్టేషియస్గా రొమాంటిక్గా చూడడం కాదు. ఓ మై గాడ్, ఆ ఐ కాంటాక్ట్ మీద పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. లేడీని ఎక్కడి వరకు చూడాలి? వెన్ ఇట్ ఈస్ అ బిజినెస్ మీటింగ్ ఆర్ ఎనీ న్యూ పర్సన్, వెన్ యూఆర్ టాకింగ్ టు, ఏదో ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసింది లేడీని, యూ షుడ్ నాట్ సీ లిప్స్ కిందకి. అమ్మాయిని అలా చూడకూడదు, అక్కడి వరకే చూడాలి. అప్పుడు ఒక మనిషికి రెస్పెక్ట్ వస్తుంది. అలా చూశాడు అంటే వీడు ఎద్దవా అని అమ్మాయి డిసైడ్ అవుతుంది. పోనీ ఎద్దవా అని అనుకోకపోయినా అందరూ ఉండరు, అట్లా తెలియకుండా చూసే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఊరికే కళ్ళు పోతుంటాయి, అలా ఒక తాడడం అంటారు కదా, అట్లా తాడితే జెంట్స్ అని అంటారు కదా. సో అది మానవ లక్షణం అబ్బాయిలకి, అలా అని కాదు. కానీ ఎటిక్విటీలా హ్యూమన్ బిజినెస్ మీటింగ్స్లో దట్స్ అ కల్చర్. యూ షుడ్ నాట్ లుక్ డౌన్. ట్రూ అండి. అంటే బిజినెస్ మీటింగ్ లో ఏంటంటే సెన్స్ ఒక చోటే పనిచేస్తుంది యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ. అంటే బిజినెస్ మీటింగ్ లాంటివి జరిగేటప్పుడు ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్ మీదే పనిచేస్తుంది తప్ప అదర్ థింగ్స్ మీద ఎక్కడూ అదే క్యాజువల్ మోడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా డ్యూయల్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి చూపు మారుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని బాడీ లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ద వే యు ఆర్ లిసనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఇప్పుడు బీ పేషెంట్. ఇప్పుడు ఒకరు మాట్లాడుతుంటే మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడితే నో బడీ లైక్స్ ఆన్ ఎర్త్. అవునా కదా? మనం పిల్లలకి చెప్పమ్మా లేదా, ఇటు మాట్లాడుకుంటుంటే అమ్మ 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 అని అంత చిన్నోడు వస్తే మాట్లాడుతున్నావా అంటాం. ఆ బుజ్జి పసిపిల్లలకి వాళ్ళకి ఏం తెలియని వాళ్ళమే మనకి ఇంత పెద్దగా ఉండి మనం వాడిని ఆపు అంటాము. అది రాంగ్ పేరెంటింగ్. ఫస్ట్ ముందు నేర్పించుకోవాలి, కానీ వాడు వచ్చాడు అంటే వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏంటి నాన్న, ఎక్స్క్యూజ్ మీ, బికాస్ ఈజ్ గ్రోయింగ్ ఏజ్. నువ్వు ఆల్రెడీ ఎదిగినాం కదా మనం. దెన్ యూ షుడ్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ అదర్ పర్సన్ ఈజ్ టాకింగ్ టు యూ. అర్థమవుతుందా? సో అలాంటి బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ అని చెప్తాను. నువ్వు ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నావు, వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్, ఏదన్నా రిలేషన్లో తీసుకో, లాయాలిటీ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ లాయాలిటీ లేనిది ఏదో ఒకటి మాట్లాడుతున్నావు, అసలు తీద్దాం ఇరగదిద్దాం, అసలు కోట్లు వస్తాయి, ఏందది? ఆ తర్వాత నీ హిస్టరీ వాడు పొయ్యా కూరికే చూశాడు అనుకో, 10,000 కాదు కదా 5,000 కూడా నువ్వు పనికిరావని తెలిసినప్పుడు ఈ నాన్ సెన్స్ గాడితోట ఇంతసేపు మాట్లాడినా షట్, అసలు నువ్వు ఇంకెక్కడ కనిపించినా జస్ట్ హీ విల్ ఆర్ షీ విల్ టడా అని వెళ్ళిపోతారు. సో ఆ ఇమేజ్ నువ్వేం చెయ్యకు, కానీ నీ డబ్బు లేకపోని ఏం లేకపోని నీ మాట విధానంతో నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నీకు డబ్బు లేకపోని, ఆస్తి ఏమొద్దు, నీకు కార్ లేకపోని, కానీ ద వే కొంతమంది ఉంటారు. మీరు ఎప్పుడైనా ఒకసారి అట్లా వేసుకోండి, మీరు చూసే వాళ్ళు కూడా వేసుకోండి. డబ్బు ఉండదు, కానీ ద వే దే కమ్యూనికేట్, దే స్పీక్ అటెంటివ్లీ, దే ఫాలో, హానెస్ట్గా ఉండి నీ ఎమోషన్ విని నువ్వు చెప్పేదంతా వింటే ఆ రిలేషన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎంత దూరం అని వెళ్ళొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది మిస్ అయినా ప్రాబ్లమే. ఇప్పుడు నేను చెప్పేది ద మోస్ట్ హైలైట్ తడక ఏంటి అంటే, యూజ్ నేమ్స్. ఏయ్, ఓయ్, చెప్పు, నువ్వు ఇట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ కూర్చున్నాను, ఆ కెమెరామ్యాన్ని పిలవండి అలా ఉండే కంటే కృష్ణ రా అన్నాను అనుకో, అసలు ఎంత బాగా అనిపిస్తుంది అబ్బాయికి. నాకే బాగా అనిపించింది. అవునా కదా? సో లైక్ నాకు నేను ఈరోజు వస్తున్నాను, ఏ యాంకర్లు చేస్తున్నారు అన్నదానికి నాకు ఉషా చేస్తుందా, సిరి చేస్తుందా? సో వెన్ యూ టేక్, యు ఆర్ కనెక్టింగ్ ఎమోషనలీ టు దట్ పర్సన్, ఓ షీస్ వ్యాలిడేటింగ్ మీ. నాకు ఎలా అనిపిస్తుంది, నాకు ఇది కరెక్టా కాదా అనగానే ఎస్ మ్యామ్ రజిత మ్యామ్, లైక్ యు ఆర్ అమేజింగ్, లైక్ లేకపోతే యూ టేక్ దట్ నేమ్, దట్ యు ఆర్ కనెక్టింగ్, యు ఆర్ బికమింగ్ దట్ రిలేషన్ వెరీ క్లోజర్. సో ఇవన్నీ మీరు ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా ఎదుటి మనిషి మిమ్మల్ని నచ్చాల్సిందే విత్ గ్యారంటీడ్ ప్రాజెక్ట్. కానీ అయినా నేను ఇంత బాగున్నా మేడం, అటువైపు నచ్చలేదు మేడం, అటువైపు వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేయట్లేదు, నచ్చట్లేదు అనే బ్యాచ్ కూడా ఉంటుంది. ప్రతి చోట 80:20 రూల్ ఉంటుంది. మనం చెయ్యాల్సిన పని మాత్రమే మనం చెయ్యాలి. ఆశించటం, ఆ బ్లేమ్ తీసుకొని బాధపడటము, ఇలాంటి కుంగిపోయి ఎదుటి మనిషికి పవర్ ఇవ్వకండి నిన్ను కంట్రోల్ చేయడానికి. దట్స్ మై బిగ్గెస్ట్ టేక్ అవే మెసేజ్.